107:9 చూడండి. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు, ఆకలిగొనిన వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. అలాగే మరికొన్ని మాటలు కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 63వ కీర్తన, కీర్తనలు 63. 63:2 చూడండి. కీర్తనలు 63. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. అలాగే 146వ కీర్తన 5వ వచనంలో కూడా చూడండి. 146:5. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చివరిగా ఇదే కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనాన్ని కూడా మరొకసారి చూడండి. ఇక్కడ మంచి మాట ఒకటి కనపడుతుంది. కీర్తన 20:4. 20వ కీర్తన 4వ వచనంలో చూడండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడ నీ కోరిక అనేటువంటి మాట ఉంది. ఈ కోరిక అన్న మాట నేను బిగినింగ్లో ఒక మాట చెప్పున్నాను. ఆశ అనే దానికి మరొక అర్థం ఏమిటి అంటే కోరిక. మనం చదువుకున్న ఈ భాగాల్లో ప్రియులారా మీరు ఒక విషయం చాలా క్లియర్గా కనబడుతుంది కదా. దేవుని మీద గనక ఆశ పెట్టుకొని మనం ఏది అడుగుతామో దేవుడు ఏమంటున్నాడు, ఆశపడేటువంటి ప్రాణాన్ని తృప్తిపరచేటువంటి దేవుడు మనకున్నాడు. అయితే మన యొక్క ఆశ దేని మీద ఉన్నది, అది మన క్వశ్చన్. మనకు ఆశలు ఉన్నాయి కదా, ఈ ఆశలు దేని మీద ఉన్నాయి? ఒక్కసారి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 చదువుతున్నాను, గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి, ఇక్కడ కూడా మనకి ఆశ 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 అని కనబడుతున్నాయి కదా. లోకములో ఉన్నదంతయు శరీరానికి సంబంధించిన ఆశ కాబట్టి శరీరాశ అన్నాడు. అలాగే కళ్ళు మనం చూసేటువంటి వీటి, అందుకే నేత్రాశ అన్నాడు. అలాగే మన లోపలికి వెళ్ళేది జీవపు డంబం, అంటే ఏం తినాలా, ఏం తాగాలా, ఏం చేయాలా, ఎలా బతకాలా, వీటి గురించినటువంటి ఆశ. ఇది మనిషి బతుకున్నంత కాలం ఇది ఉంటుంది. అయితే ఏమన్నాడు, ఈ లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. మనిషి బతుకున్నప్పుడే
ఇవన్నీ మనిషి పోయిన తర్వాత మనిషితో పాటు అతని ఆశలు కూడా గతించిపోతాయి. బతుకున్నప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని రకరకాలు. కొంతమందికి సైట్ సీయింగ్ ఇష్టం, లేదా టూరిజం అంటే ఇష్టం. అక్కడికి వెళ్ళడం, అక్కడ మంచి చక్కగా చూడడము, లేదంటే ఆ ప్రదేశాలు చూడడము, ఇవి రావడం ఇష్టం, తప్పేమీ కాదు. కానీ ఒకానొక దినం వస్తుంది కదూ, ఎక్కడికి వెళ్ళలేని స్థితి. అంటే ఒక స్థితికి వచ్చినప్పుడు మనం ఏమి చూడలేం, అప్పుడు మన ఆశ వేస్ట్. అనగా కొంతమందికి దేవుని వాక్యము చూడాలి అనేటువంటి ఆశ తొందరగా రాదు. కానీ ఎవరైతే దేవుని వాక్యము చదవాలి అనేటువంటి ఆశ ఉంటుందో వారిని ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, జీవింపచేస్తుంది. అందుకనే ఈ వాక్యమే మనకు జీవాన్ని అందిస్తుంది. ఇది నిరంతరము నిలుస్తుంది. ఈ ప్రకృతిలోని అందాలు కావచ్చు, ప్రకృతిలోని ఏవైతే ఉన్నాయి, ఇవి ఒకానొక దినం వచ్చేసరికి నాశనమైపోతాయి. అందుకని ఈ లోకము అంతయు కూడా ఏమన్నాడు, ఒకానొక దినం వచ్చేసరికి లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా నశించిపోతాయి అని అన్నాడు. కానీ దేవుని వాక్యము ఇది తరతరములు నిలుచును. అందుకని ఎవరు దేవుని వాక్య ప్రకారము జరిగిస్తూ ఉంటారో, అందుకే అదే మాట చెప్పాడు చూడండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏమిటి దేవుని చిత్తము? కీర్తన గ్రంథము 1వ కీర్తన చూడండి, 2వ వచనంలో ఉంది ఒక మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ కూడా అదే చెప్పాడు కదా, దేవుని చిత్త ప్రకారము జరిగించువాడు ధన్యుడు. దేవుని చిత్త ప్రకారం ఏమిటంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడం, అది దేవుని చిత్తము. కీర్తనలో 119లో కూడా 9-10 వచనాల్లో కూడా ఒక మాట ఉంది కదా, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుట చేతనే కదా. చూడండి ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఆశలు అన్నీ ఒకనొక దినాన గతించిపోతాయి. కొంతమంది అనుకుంటాం కదా, ఈ లోకంలో అవి పర్మనెంట్ అని. కానే కాదు. ఒక అద్భుతమైన ఇల్లు కట్టారు, లేదా ఒక విల్లా కట్టారు, దాని లైఫ్ స్పాన్ అంతా మహా అయితే 50 సంవత్సరాలు, అంతకుమించి ఇల్లు నిలబడదుగా. ఒకవేళ ఉన్నా గవర్నమెంట్ వాళ్ళు వచ్చేమంటారు, దీన్ని కూల్చేసేయండి. ఎందుకు? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిపోయింది, ఏ క్షణాన ఏమవుతుందో తెలీదు, ఆ ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏ విధమైన ప్రమాదం జరగచ్చు, కూల్చేయండి. ఈ లోకంలో ఆ ఇంటిని చూసి ఎంతో సంతోషించవచ్చు, కానీ అది టెంపరరీయే. ఎంతో బ్యూటిఫుల్గా ఉండొచ్చు, కానీ అది టెంపరరీనే. అలాగే ప్రియులారా, మనం మన జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. ఎంతో ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటాం. ఈ జీవితం ఉన్నంతకాలం ఎంతో అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, మంచి మంచి ఆహారం తిందాం, లేదా ఇంకోటి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, మంచిగానే ఉండాలి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శరీరము టెంపరరీ. ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకొక ఆలోచన కూడా చేయాలి. ఏమిటి అంటే, ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి ఇష్టలుగా మలిస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ మధ్య ఒక నానుడు వస్తుందిగా, ఏమిటది? ఉన్నది ఒకటే జీవితం, దీన్ని ఎంజాయ్ చేయండి. దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు ఈ లోకంలో ఈ ఎంజాయ్మెంట్లో కనుక నువ్వు పడితే పరలోకంలో నువ్వు
వేదన పాలు కావాల్సి వస్తుంది అంటున్నాడు దేవుని వాక్యంలో. వేదన పాలు ఏంటో తెలుసా? చూడండి, ఈ లోకంలో మనం ఎంతగా దేవునిలో ఎదిగితే అన్ని ఆధిక్యతలు దేవుడిస్తాడు. ఈ లోకంలో మనం ఎంతగా దేవునిలో ఒదిగి ఉంటే అంతగా దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మన దేవునికి ఇష్టడిగా జీవిస్తే పరలోకంలో నీకు అంత ఆశీర్వాదం, అంత అధికమైనటువంటి ప్రాధాన్యత దేవుడిస్తాడు. దేవుని విధానాన్ని కనుక మనం పక్కనకు పెట్టి వెళ్తే గనక దేవుడు మనల్ని పట్టించుకోడు. అందుకనే వేటి మీద మనం ఆశ కలిగి ఉండాలంటే కొన్ని ఉన్నాయి దేవుని వాక్యంలో. మొట్టమొదటిగా చూడండి, మారు మనస్సు పొందాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37 నుంచి 41 వరకు ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, మారు మనస్సు పొందాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరికి ఎగ్జెప్షన్ లేదు. కొంతమంది అనుకుంటారు, మేము క్రైస్తవ కుటుంబాలలో పుట్టాం కదా, చిన్నప్పటి నుంచి మేము దేవాలయానికి వెళ్తున్నాం కదా, మేము కొత్తగా మారు మనసు పొందేదేముంది? ఆలోచన బాగుంది కదూ. మేము చిన్నప్పటి నుంచి దేవాలయానికి వెళ్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మరి కొత్తగా మారు మనస్సు ఏమిటి? చూడండి ప్రియులారా, మనకు వచ్చిన ఆలోచన క్రీస్తు శకం ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా వచ్చింది. యేసుక్రీస్తు వారు ఏం బోధ చేశారు? అంతటను అందరూ మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి ఆయన బోధ చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మారు మనసు గురించి బోధ చేశాడు. అంటే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ వచ్చింది అంటే, మారు మనసు గురించి మనం మనస్సు చెప్పినట్టుగానే మనం ప్రవర్తిస్తాం. మనం ఒకటి అనుకుంటాం, దాని ప్రకారం మనం ఏం జరిగినా దాని ప్రకారం చేస్తాం. ఉదాహరణకు మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తాం అనుకోండి, పక్కన వాళ్ళు దాని గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఏమంటాం? నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తా. అంటే దాన్ని ఏ రకంగా చేయాలో, ఏం చేయాలో మనం ఆల్రెడీ ఏమనుకుంటాం, నిర్ణయించేసుకుంటాం. మన చిత్త ప్రకారమే చేస్తామా కానీ ఎదుటి వారి యొక్క ప్రకారం మనం చేయం. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సును నీవు కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారమైన మనస్సు అంటే ఎలా ఉంటుందంటే, ఈ పని వల్ల నాకు లాభమా, నాకు నష్టమా? కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఒక పని జరిగితే వారికి లాభం కలగవచ్చు, ఎదుటి వ్యక్తికి నష్టం కలగవచ్చు. వీరేం ఆలోచిస్తారు కదా, నేను లాభపడ్డానా లేదా, ఎదుటి వ్యక్తి ఏమైపోతే నాకెందుకు? దేవుని వాక్యం అంటుంది, అది దేవుని చిత్తానికి విరుద్ధము. ఏమి చేస్తే దేవుని యొక్క విధానము ఘనపరచబడుతుందో. అందుకనే చూడండి ఒకసారి కీర్తనలో 15లో ఒక మాట ఉంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అంటే అతడు అనగా ఒక విశ్వాసి కనుక ఏదన్నా చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, దాని మీద అతనికి నష్టం కలిగినా సరే అతడు ఏం చేస్తాడు? బాధపడ్డాడు. ఎందుకు? ఇది దేవుని చిత్తం ప్రకారం నేను ఎదురు వ్యక్తిని మోసం చేయను. దేవుడు కూడా అంతేగా. ఆయన ఎవరిని త్రోసి వేసేటువంటి దేవుడు కాదు, ఎవరిని నెట్టివేసేటువంటి వాడు కాదు, అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. నిజంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి స్వభావం ఉండే వ్యక్తి ఎదుటి వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలిస్తే ఆ పని చెయ్యడు. అందుకన్నాడు, తనకు నష్టము కలిగినను మాట తప్పడు. ఇది దేవుని చిత్తానుసారమైన మనస్సు. అందుకనే మనస్సు అనేది మారాలి అంటున్నాడు. యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి.
ఇది మొట్టమొదటిగా విశ్వాస దేని మీదకి ఆశ కలిగి ఉండాలంటే దేవుని లాంటి మనస్సు మనకు కూడా ఉండాలి. అంటే క్షమించేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉండాలి. క్షమించడం అంటే ప్రియులారా, ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని అంతటితో ముగించేసుకోవాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. మరి ఆ లెక్కన చేసుకొస్తే యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎన్ని తప్పులను క్షమించుంటాడు ఆయన కదూ. కాబట్టి తండ్రి లాంటి మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. రెండవది చూడండి, కీర్తన 119:20 మాట చూడండి, నీ వాక్యము మీదనే ఆశ కలిగి ఉండాలి, దేవుని యొక్క మాటల మీదనే. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలి అనే ఆశను కలిగి ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం. మీరు కనుక మన యూత్ మీటింగ్ని అబ్జర్వ్ చేస్తుంటే, లేదంటే బైబిల్ స్టడీ కనుక అబ్జర్వ్ చేస్తుంటే వర్తమానాలు ఉండవు కదూ. ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉంటారు. అలాగే ఆదివారం వర్తమానం అది వేరుగా ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఈ జ్ఞానము ఫ్రీగా పంచబడుతోంది. దేవుని వాక్యములో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మనకు జీవితాలు సరిపోవు. ఎంత చదివే కొద్దీ దానిలో లోతైన విషయాలు బయటపడుతూనే ఉంటున్నాయి. తర్వాతది దేవుని యొక్క కార్యము చూడాలి అనేటువంటి ఆశ కలిగి కూడా ఉండాలట. దేవుని కార్యాలు, ఎస్పెషల్లీ మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడండి. ఒక 2 వారాల క్రితం నేను ఒక విషయం చెప్పాను మీకు. బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో కొంతమంది దైవజనులు చేసినటువంటి అద్భుతాలు, అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు కొంతమంది చేత చేసినటువంటి అద్భుతాలు చూస్తున్నాం కదా. మరి ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు మరి మన జీవితంలో ఎందుకు చేయడో? దేవుడికి పక్షపాతం లేదు కదా. ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. అయితే ఆయన అడగాలి, అయ్యో నా జీవితంలో ఒక కార్యము చెయ్యి అంటే. ఈ కార్యాలు కూడా ఎలా ఉండాలంటే అవి దేవుని చిత్తానుసారమై ఉండాలి, కానీ మన భోగాల కోసమో మన యొక్క కంఫర్ట్స్ కోసమో లేదా మన యొక్క పేరు ప్రతిష్టల కోసమో కాదు. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి కార్యాలు. చూడండి ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ మన దేవాలయానికి వెళ్తున్నాం, అక్కడ అడగాలి, అయ్యా నీ వాక్యాన్ని నాకు చాలా జాగ్రత్తగా వినేటట్టు చేయండి, మంచి వాక్యం ఈరోజు వినేలా చేయండి అని అడగండి. దేవుడు మీ మాట వింటాడు, ఖచ్చితంగా వింటాడు. ఆ రోజు వాక్యం మీరు చాలా ఇదిగా వినగలుగుతారు. విన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక ధైర్యంతో నింపబడగలుగుతారు. అంతేకాని అయ్యా నేను వెళ్తున్నాను, సడన్గా నాకు రోడ్డు మీద ₹1,00,000 దొరకాలి, లేదా నా అకౌంట్లోకి సడన్గా తెలియకోకుండా ఒక 10,000 వచ్చేయాలి అని అన్ని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ఇది వినడు. ఒకవేళ విన్నా ఏమైంది? ఇది మన స్వప్రయోజనం అయింది. అందుకే దేవుని ఎప్పుడు కూడా డబ్బును అడగకూడదు, దేవుని ఎప్పుడు కూడా ఆధిక్యతలు అడగకూడదు, పవర్ ఇమ్మని అడగకూడదు. దేవుని అడగాల్సింది ఏమిటంటే నాకు ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు కదా, అయ్యా అధికమైనటువంటి ఐశ్వర్యం నాకొద్దు, కటిక పేదరికమేమో నాకొద్దు. ఎందుకు? ఒకవేళ అధిక ఐశ్వర్యవంతుడిని అయిపోయి నేను ఎక్కడ నిన్ను మర్చిపోతానేమో,
అంతేకాదు అతి పేదరికంలో వల్ల కూడా నేను నిన్ను ఎక్కడ దూషిస్తానో. కాబట్టి ఏ దినాన కాదినాన నాకు ఎంత అవసరమో అంతే నాకు దయచేయి చాలు అన్నాడు. మన కార్యం చేయమన్నాం కదా, ప్రార్థన చేయమన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది అడగకూడదు. మనకి ఏది అవసరమో అదే అడగాలి. ఒక్కొక్కసారి ప్రియులారా, ఏదన్నా ఒక పని మీద మనం వెళ్తూ ఉంటాం, దేవుడు అన్నీ చక్కబెట్టేస్తుంటాడు. అందుకే అన్నాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఏముంది? దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి దేవుని యొక్క కార్యము జరుగును. సమస్తము సమకూడి జరుగును. ఏం జరుగుతుంది? దేవుడు మనం వెళ్ళకముందే మనకు కావాల్సిన పనిని చేసి పెట్టేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనకు అరే ఎంత త్వరగా అయిపోయిందే పని, మనం చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నామే, ఎంత ఈజీగా అయిపోయింది. అది ఏమీ ఈజీగా అవలా. దేవుడు ఆ మనుషుల్ని ఏం చేశాడు? పని చేసేలా చేశాడు అంతే. అలాంటి విషయాలు మనం గమనించుకోం. అద్భుతాలు ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా జరిగితేనే ఇది అద్భుతాలు, అప్పుడే దేవుని కార్యాలు అనుకుంటాం. కానే కాదు, మన లైఫ్లో ప్రతిదీ కూడా ఒక అద్భుతమై ప్రియులారా. ఉదాహరణకు 2 చెప్తాను చూడండి. మనిషి పుట్టుకకు తల్లి గర్భంలో నుండి ప్రసవానికి వచ్చేటప్పటికి 270 రోజులు ఉంటాడు. అంటే దాదాపు 9 నెలలు లేదా 10 నెలలు అనుకుందాం. ఈ 10 నెలల వ్యవధిలో ప్రియులారా ఎంత అద్భుతమో తెలుసా? రోజులు చూడండి, అవయవాలు చూడండి. పుట్టేనాటికట 300 ఎముకలు ఉంటాయట. ఒక బిడ్డ పుట్టేనాటికి 300 ఎముకలు. పెరిగే కొద్దీ అవి మరి ఏమవుతాయో తెలియదు, అంటే కలిసిపోవడమో ఇంకోటి జరిగి 206కు చేరుతుంది. అలాగే ఒక క్యూబిక్ మిల్లీమీటర్ అంటారు. అంటే మన స్కేల్ ఉంది కదా, సెంటీమీటర్ స్కేల్, దాంట్లో మిల్లీమీటర్ ఉంటుంది. ఆ మిల్లీమీటర్ను కూడా 10వ భాగం వెళ్తే దాన్ని క్యూబిక్ మిల్లీమీటర్ అంటారు. ఆ క్యూబిక్ మిల్లీమీటర్లో రక్త కణాలు ఎన్ని ఉంటాయో తెలుసా? మగవారికైతే 3.5 లక్షలు, ఆడవాళ్ళకైతే 2.5 లక్షల కణాలు ఉంటాయి. ఉన్నాయేమో రోజులు 270 రోజులు, ఇన్ని లక్షల కణాలు తయారవుతున్నాయంటే ఆలోచన చేయండి. అంతేకాదు మన కిడ్నీలు ఉన్నాయిగా, కిడ్నీలో 1.3 మిలియన్ల నెఫ్రాన్లు తయారవుతున్నాయి. మన కళ్ళల్లో 125 మిలియన్స్ ఆఫ్ రాడ్స్ అంటారు. అంటే రాత్రిపూట మనకి కనిపించేటట్టుగా చేసేవి ఈ రాడ్స్. అలాగే 7 మిలియన్ల కోన్స్ అంటే రంగులు కనిపించేవి. ఇవి 270 రోజుల్లో దేవుడు తయారయ్యేలా చేస్తున్నాడు చూడండి. రోజులేంది, లక్షలేంటి అవయవాలు, ఒక్కొక్క కణము దాని యొక్క పనితీరు, అలాగే అంత బాడీ అంతా కోఆర్డినేట్ చేయడము, దాని బ్రెయిన్కి సంబంధించి చూడండి ప్రియులారా, మన యొక్క శరీర నిర్మాణమే ఒక అద్భుతం కదూ. అన్ని అవయవాలు సక్రమంగా తయారవడం ఒక అద్భుతం, అవి పనిచేయడం మరొక అద్భుతం. కొంతమందికి పుట్టుకలోనే గుండెకి చిల్లులతో పుడతా ఉంటారు, లేదా ఒక కిడ్నీతో పుట్టేవాళ్ళు ఉంటారు, లేదా చెవులు సరిగా ఫామ్ అవ్వకుండా ఉండేవాళ్ళు ఉంటారు, లేదా కళ్ళు లేకుండా పుట్టేవాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి, నీ జీవితంలో నిన్ను సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడి లోకానికి తీసుకొచ్చాడంటే అది ఎంత అద్భుతమో. ఇది మొట్టమొదటిది. రెండవది, నీకు ఇవ్వబడినటువంటి జీవితము. నీకు ఇవ్వబడినటువంటి జీవితం అంటే చూడండి,
మంచి తల్లిదండ్రులు నీకు ఉండొచ్చు, నిన్ను ప్రేమించేటువంటి తల్లిదండ్రులు నీకు ఉండొచ్చు, ఎటువంటి లోటు లేకుండా నీకు చక్కగా మంచి పోషణ కానీ చదువు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక కుటుంబం నీకు ఉండొచ్చు. ఎంతోమందికి ప్రియులారా తల్లిదండ్రులు లేరు, ఎంతోమందికి సరైనటువంటి పోషణ లేదు, ఎంతోమందికి సరైనటువంటి ఆదరణ లేదు. మీరు గమనిస్తూ ఉంటారుగా, బయట తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉంటాకి సరిగా నీళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సరిగా తినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సరిగా బట్టలు వేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నవారు ఎంతమంది లేరు. చదువు లేక, ఇన్ ది సెన్స్ చదివించే స్తోమత లేక పనుల్లో పెట్టేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి జీవితం మరొక అద్భుతం. మనల్ని చదివించేటువంటి స్తోమత, మనకి మంచిగా ఉండేటువంటి స్తోమత మన తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చాడంటే అది మనల్ని ప్రేమించే కదూ. కాబట్టి ఈ రెండు విషయాల పట్ల ఎప్పుడూ దేవునికి మనం వందనాలు చెప్పాలి. మన ఉన్నటువంటి స్థితి దేవుడిచ్చిందే, దీనికి మించి ఎక్కువ ఆశ అవసరంలా. తర్వాత చూడండి, మరొక దాని మీద ఆశ ఉండాలి. సువార్త పట్ల మనకు ఆశ కలిగి ఉండాలి అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, సువార్త ప్రకటించుటకు సిగ్గుపడును అంటున్నాడు. సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అందుకని దేవుని పరిచర్యలో నేను ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. దేవుని యొక్క పరిచర్యలో నేను ఉండాలి అనేటువంటి ఆశ. చేపలు వేయడం కావచ్చు, చేపలు తీయడం కావచ్చు, కుర్చీలు వేయడం కావచ్చు, కుర్చీలు తీయడం కావచ్చు, మైక్ సెట్ అరేంజ్మెంట్ కావచ్చు, లేదా లైవ్ దీనికి సంబంధించి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. చర్చిలో ఏ పనిలో అయినా సరే మన యొక్క ఇన్వాల్వ్మెంట్, దానిని బట్టే మనకి దేవుడంటే ఎంత ఆశో తెలుస్తుంది. దేవాలయం పట్ల మనకి ఎంత ఆశో తెలుస్తుంది. అందుకే నీ ఆలయము చూడన్న ప్రాణము తృష్ణగొనుచున్నది అంటే ఆశపడుచున్నది. ఈ దేవాలయం చూడాలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు మన సహోదరులను చూస్తాము. మన బంధువులు కలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఒక తెలియని హ్యాపీనెస్ కదూ. మా అన్న, మా అక్క, మా బాబాయ్, పిన్ని, లేదా అత్త, మామ, ఇలా రకరకాల వాళ్ళు కలుస్తూ ఉంటారు కదా బంధువులు. వీళ్ళు కలిసినప్పుడు తెలియకుండానే మనకు ఒక చిన్నపాటి స్మైల్ వస్తుంది ఫేస్ మీద. దానికంటే ఎక్కువ సంతోషము మన సంఘ ప్రియులైనటువంటి వారిని కలుసుకున్నప్పుడు వస్తుంది. ఒక పోట్లకు కావచ్చు, ఒక చర్చ్ డిన్నర్ కావచ్చు, కలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి ప్రియులారా. ఈ సంఘములో విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి ఆధిక్యత ఏమిటంటే, ప్రియులందరినీ కలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే దేవుడు అడుగుతున్నాడు, నువ్వే పని చేస్తున్నావు? నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత బోధ చేసేది కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. నీకు ఇచ్చినటువంటి తలాంతును గనక నువ్వు ఉపయోగిస్తున్నట్లయితే దేవుడిని చూసి బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. కానీ మన ఆశ ఎలా ఉంది? దేవుని మీద లేదు, దేవుడు కాని దాని మీద ఉంటుంది. అందుకనే సువార్తను ప్రకటించుటకు లేదా సువార్త పరిచర్యలో మనకు ఆశ కలిగి ఉండాలి అన్నాడు. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో తెలుసా? పరుగును తుదముట్టించే వరకు దేవునితోనే జీవించాలనేటువంటి ఆశను కలిగి ఉండాలి. ఈ జీవితాన్ని ముగించే వరకు కూడా దేవునితోనే ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. మధ్యలో రాలిపోవడం కాదు, మధ్యలో ఆగిపోవడం కాదు,
చివరి వరకు ఒక్కసారి మన దేవుని విధానాలు తెలుసుకున్న తర్వాత మన జీవిత అంతము వరకు కూడా దేవుని మీదే అంటుకొట్టుబడి ఉండాలి. అలా ఉండేటట్టు చెయ్యమని దేవుని ఎప్పుడు కూడా మనం అడుగుతుండాలి. అయ్యా, నా జీవితాంతము వరకు కూడా నేను నీకు నమ్మకమైన